ఖమ్మం జిల్లా సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్క్లో జింకల వేట కేసులో మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు దత్తపుత్రుడు రఘును అరెస్ట్ చేశారు ఫారెస్ట్ అధికారులు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవుట్ సోర్సింగ్ ఊచర్ సహకారంతో పార్క్లోకి ఎంటర్ అయి 5 జింకలను వేటాడినట్లు నిర్ధారించారు. ఈ కేసులో రఘుతో పాటు భరత్ను అదుపులోకి తీసుకున్నారు ఫారెస్ట్ అధికారులు. తమపై రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గలేదన్నారు ఖమ్మం డీఎఫ్ఓ విక్రమ్ సింగ్. చట్టం ముందు అందరూ సమానమే అంటున్న డీఎఫ్ఓతో ఖదీర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లాలో జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వరుసగా దుప్పులను వేటాడి విందులకు వాడుకున్న ఘటన బయటికి పొక్కటంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన అధికారులు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు కొందరిని రిమాండ్ చేయడం జరిగింది. అందులో ప్రముఖులు కూడా ఉండటంతో వారిని ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా ఈరోజు వాళ్లను రంగంలోకి దిగిన అధికారులు రిమాండ్ చేయడంతో కొంత పరిస్థితి ఇక్కడ సద్దుమణిగినట్టు తెలుస్తూ ఉంది. ఒక సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది. ఆదేశాలు జారీ చేయడంతో అధికారులందరూ కూడా ఇప్పుడు వాళ్ళ వేటలో ఉన్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా డిఎఫ్ఓతో ఉన్నాం. డిఎఫ్ఓతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తంగా సంచలనం సృష్టించిన కేసుని మీరు ఛేదించారు, ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. అయితే అసలు అక్కడ ఏం జరిగింది? ఆ సత్తుపల్లి నీలాద్రి ఫారెస్ట్ లో ఎంతమంది అక్కడ హంటింగ్ లో పాల్గొన్నట్టుగా మీ ప్రాథమిక విచారణలో తేలింది సార్? మనకి క్లియర్ కట్ ఒక ఇన్ఫార్మర్ నుంచి ఇది న్యూస్ వచ్చింది కి మన నీలాద్రి అర్బన్ పార్క్ ఏరియా వచ్చేసి 150 హెక్టేర్స్ మెయిన్ సిటీ సెంటర్ మున్సిపాలిటీలో ఉంది. అక్కడ కొంతమంది వచ్చేసి దాదాపు 5 జింకలు చంపేసి వెళ్ళిపోయారు. ఇది న్యూస్ రాగానే నాకు పెద్దగా డౌట్ వచ్చింది. ఎందుకంటే మున్సిపాలిటీ పరిధిలో సెంటర్లో ఒక మంచి ఎలా ఇది చేయగలుగుతారు? అప్పుడు మన దగ్గర ఒక డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఉంది, స్పెషల్ ఇది టీం ఉంటాయి, దానికి జ్యూరిస్డిక్షన్ కంప్లీట్ జిల్లా వ్యాప్తంగా ఉంటాయి. వాళ్ళకి పంపించేసాము, ఎంక్వైరీ చేసాము. ఎంక్వైరీలో ఎవరెవరు ఉన్నారు ఇదే చూసుకోవడానికి వాళ్ళకి పంపించేసాము. అప్పుడు ఒక మన అవుట్ సోర్సింగ్ వాచర్ అక్కడ నుంచి పారిపోయారు. అప్పుడే మనకి డౌట్ వచ్చింది, ఒక మంచి ఎందుకు పారిపోతారు. అండ్ మనకి అంతకుముందు ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది, ప్రతి అర్బన్ పార్క్లో ఈకో టూరిజం ప్లేసెస్లో సీసీటీవీ కెమెరా ఉండాలి. సో ఒక సీసీటీవీ ఫుటేజ్లో మనకి దొరికింది కి ఒక మంచి కెమెరాస్కి తిప్పి ఇది అలైన్మెంట్ మిస్ మ్యాచ్ చేశారు. అందుకంటే మనం డీటెయిల్డ్గా డెప్త్గా ఎంక్వైరీ చేశాము. చుట్టుపక్కన ఏదైనా షాప్స్ ఉంటే అటువంటి అన్ని షాప్స్లో కెమెరా డైరెక్షన్ ఎలా ఉంది చూసాము. అప్పుడు ఏం తెలిసింది కి ఒక బండి 24 నవంబర్ రాత్రి మన అర్బన్ పార్క్ లోపటే వచ్చింది. అండ్ దాని తర్వాత ఇంకా ఎంక్వైరీ చేసిన తర్వాత మనకి తెలిసింది కి ఒక మంచి గన్ పట్టుకొని అర్బన్ పార్క్కి వచ్చారు. అయితే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన విచారణ ఏ విధంగా చేపట్టారు? దీంట్లో ఎవరెవరు ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యారు? వాళ్ళ పేర్లేంటి? వాళ్లకు ఎంతకాలం శిక్ష పడే అవకాశం ఉంది? అంత పెద్దగా కేసు ఫారెస్ట్లో అది కూడా మున్సిపాలిటీలో జరగాలి అంటే 100% అక్కడ ఏదైనా తెలిసిన వ్యక్తికి హ్యాండ్ ఉంటాయి. సో అందుకంటే ఒక అవుట్ సోర్సింగ్ వాచర్ గోపీకృష్ణ ఆయన హెల్ప్ చేశారు. ఫస్ట్ ఆయనకి రిమాండ్ చేశాను. ఆయనతో పాటు ఒక మార్నింగ్ వాకర్గా ఒక పర్సన్ వచ్చేవాడు శ్రీరామ్ ప్రసాద్, ఆయనకి కూడా మనం రిమాండ్ చేశాము 3 డిసెంబర్. దాని తర్వాత మనకి ఏం తెలిసింది, ఒక హంటర్ పోచర్ కోథగూడెం నుంచి వచ్చారు అశ్వరాపేట్ మండలం. అండ్ ఆయనతో సహా ఒక బండి భరత్ అనే వ్యక్తి బండి తీసుకొని వచ్చారు. సో వాళ్ళు హైదరాబాద్ పారిపోయారు. ఫైనల్గా నిన్నకి మనకి పెద్ద సక్సెస్ వచ్చింది. నిన్న భరత్ బండి ఓనర్ ప్లస్ మచ్చా రఘు ఆయన దగ్గర లైసెన్స్డ్ వెపన్ ఉంది. ఇక్కడ హంటింగ్ పోచింగ్ చేసేసి ఆయన మోడల్ కోడ్ ఉంది కాబట్టి 2-3 డేస్ తర్వాత పోలీస్ దగ్గర సరెండర్ చేశారు. సో నిన్న ఆయనకి కూడా మనం రిమాండ్ చేశాము. సో ఇప్పుడు ప్రస్తుతం కేసులో 4 ఆఫెండర్స్కి మనం జైల్లో రిమాండ్ చేసేసాము. కొత్త ప్లేస్లో హంటింగ్ చేయాలంటే వాళ్ళకి అక్కడ సరిహద్దులు కానివ్వండి, లేకపోతే అక్కడ పరిసరాలు, అక్కడి వాతావరణం అన్నీ అవగాహన ఉండాలి. అలా ఎలాంటి అవగాహన లేకుండా అతను ఫస్ట్ టైమే వచ్చి 5 వాటిని ఈరోజు హంటింగ్ చేశాడని చెప్పేసి అనుకుంటున్నారు, లేకపోతే ప్రీవియస్ హిస్టరీ కూడా తనకి ఈ పార్క్ వచ్చినట్లు ఉందా? మనకి నిన్న ఆయన వచ్చారు, సరెండర్ అయ్యారు కాబట్టి మనం మళ్ళీ కోర్ట్ నుంచి కస్టడీ తీసుకొని ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తాము. ఇప్పటివరకు మనకి న్యూస్ ఏం తెలిసింది కి ఆయన ఒప్పుకుంటున్నారు కి ఆయన ఆర్ఎఫ్లో వచ్చారు, అర్బన్ పార్క్కి వచ్చారు. అర్బన్ పార్క్ వచ్చేసి పబ్లిక్ ప్లేస్, ఏదైనా మంచి రావచ్చు. కానీ చూడండి అక్కడ మన వాచర్కి రోల్ ఉంది కాబట్టి వాచర్కి అన్ని చిన్న చిన్న గేట్స్, అన్ని కెమెరాస్, మొత్తం అర్బన్ పార్క్ మంచిగా తెలుసు. దాని తర్వాత పక్కన సింగరేణి మైనింగ్ ఉంది. బ్లాస్టింగ్ వల్ల చాలా జింకలు బయటకి వచ్చేస్తుంది. సో ఆయన అదే అవకాశం వాడుకొని ఏమన్నారు కి కొన్ని జింకల బయట వెళ్ళిపోయింది.
కానీ మన ఎంక్వైరీలో ఏం తెలిసింది, అన్ని జింకల బయటకి వెళ్ళలేదు. రాత్రి వాళ్ళు కొన్ని జింకల చంపేశారు. అదే న్యూస్ హైడ్ చేయడానికి మన వాచర్ మన డిపార్ట్మెంట్కి ఏమన్నారు కి కొన్ని జింకల బయట వెళ్ళిపోయింది. సో కాబట్టి వాళ్ళకి ఆల్రెడీగా రేకి ఏకి చేశారు. ఈవెన్ బండి సీసీటీవీ ఫుటేజ్ 24th నాడు కాకుండా అంతకు ముందు కూడా మనకి దొరికింది. సో కాబట్టి ఇప్పుడు అంతా లింక్ చేసి మనం గట్టిగా కేసు బుక్ చేస్తాం. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు అదే దత్తపుత్రుడు మెచ్చ రఘు ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అయితే దీనికి సంబంధించిన ప్రాసిక్యూషన్ అనేది కొనసాగుతూ ఉంది. ఎవరైతే ఇలాంటి పనులకు ఒడిగడతారో వాళ్ళపైన వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద, దాంతోపాటు తెలంగాణ యాక్ట్ కింద, దాంతోపాటు జంతు సంరక్షణ చట్టం కింద అనేక విధాలుగా పరిపరి విధాలుగా వాళ్ళపైన చట్టాల కింద కేసులు నమోదవుతాయని చెప్పేసి డిఎఫ్ఓ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.